హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్న ల్యాండ్ వచ్చేసి ఇది మనకు సిద్దిపేట డిస్టిక్ కొండపాక మండలంలో ఉంటుంది. మీరు చూస్తుంది ఇదే ల్యాండ్ 3 acres 20 గుంట అగ్రికల్చర్ ల్యాండ్ అమ్మకానికి వచ్చింది. చాలా బాగుంది. ఇది మనకు చాలా దగ్గరలో ఉంది, తక్కువ ధరలో ఉంది. ఇందులో 2 బోర్లు ఉన్నాయి, ఫుల్ వాటర్. మీరు చూస్తుంది ఇదే. ప్రజెంట్ ఇందులో మక్క చేను వేసి ఉంది. మొత్తం పూర్తిగా ల్యాండ్ కల్టివేషన్లో ఉంది. చిన్న పల్లెటూరుకు దగ్గరలో ఉంటుంది. ఫామ్ హౌస్ కానీ గెస్ట్ హౌస్ కానీ చాలా బాగుంటుంది. ఇది మనకు డిస్టెన్స్ చూసినట్లయితే చాలా దగ్గరలో ఉంటుంది. జేబీఎస్ బస్ స్టాండ్కు, సిద్దిపేటకు కూడా చాలా దగ్గరలో ఉంటుంది. అదేవిధంగా డబుల్ డాంబర్ రోడ్కు జస్ట్ మనకు 200 మీటర్ల దూరంలోనే ఉంటుంది. 200 మీటర్ల దూరంలోనే మనకు ఈ ల్యాండ్ అమ్మకానికి వచ్చింది. జేబీఎస్ బస్ స్టాండ్కు మనం డిస్టెన్స్ చూసినట్లయితే జస్ట్ 88 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. అదేవిధంగా సిద్దిపేటకు డిస్టెన్స్ చూసినట్లయితే 11 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. సిద్దిపేట కలెక్టరేటు, సిద్దిపేట కమిషనరేటు, ఐటీ టవర్ ఇవన్నీ గవర్నమెంట్కి సంబంధించిన మనకు డెవలప్మెంట్ బిల్డింగ్స్ ఉన్నాయి. ఆ బిల్డింగ్స్ మనకు 4 కిలోమీటర్ల దూరంలోనే మనకు ఈ ల్యాండ్ అమ్మకానికి వచ్చింది. ఇది చాలా వాల్యుబుల్ ల్యాండ్. మీరు చూస్తుంది ల్యాండ్కు దారి 20 ఫీట్లు. ఈ ల్యాండ్కు మీరు చూస్తుంది దారి, స్ట్రేట్గా దారి. ఇంకో విషయం చెప్పాలి, ఇది సిద్దిపేటకు వెళ్ళక ముందుకే సిద్దిపేట బిఫోరే ఉంటుంది. సిద్దిపేటకు కూడా వెళ్ళనవసరం లేదు. టోల్ గేట్ నుంచి రైట్లో వెళ్తే, హైదరాబాద్కి వెళ్ళి వచ్చేటప్పుడు రైట్లో వెళ్తే మనకు ఈ ల్యాండ్ వస్తుంది. ఇదేనండి ల్యాండ్కు దారి. ముందు కనబడేది మనకు డబుల్ రోడ్డు. రైట్ వెళ్తే సిద్దిపేట వెళ్తుంది, లెఫ్ట్ వెళ్తే మనం హైదరాబాద్ వెళ్ళొచ్చు, టోల్ గేట్ వెళ్ళొచ్చు, హైదరాబాద్ రోడ్ వెళ్ళొచ్చు. మీరు చూస్తుంది డబుల్ రోడ్డు. ఈ డబుల్ రోడ్డుకు మనకు ల్యాండ్ జస్ట్ 200 మీటర్స్ దూరంలోనే ఉంటుంది. దీని ముందటనే మనకు ముందు వచ్చేది చిన్న విలేజ్, పల్లెటూరు ఉంటుంది. మనకు ఫామ్ హౌస్ కానీ గెస్ట్ హౌస్ కానీ చాలా బాగుంటుంది. పూర్తిగా రెడ్ సాయిల్, వాటర్ ఉంది. మనకు రోడ్డుకు దగ్గరలో ఉంది. డాంబర్ రోడ్ నుంచి జస్ట్ మనకు 200 మీటర్స్. మళ్ళీ ఇంకోటి విషయం చెప్పాలంటే మనకు 20 ఫీట్ల రోడ్ అండి. మనకు ఈజీగా యాక్సెస్ ఉంటుంది. మనకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఈ ల్యాండ్కి సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ క్లియర్గా ఉన్నాయి. పర్ఫెక్ట్ టైటిల్. ఇంకో విషయం మీకు చెప్పాలంటే ఏంటంటే ఇందులో మొత్తం 3 ఎకరాలు 20 గుంటలు ఉంది. మనకు 3 ఎకరాలని ఇస్తారు, లేదంటే 2.5 ఎకరాలని ఇస్తారు, లేదంటే 20 గుంటలు ఎకరమైనా ఇస్తారండి. ఈ ల్యాండ్లో మనకు ఏ విధంగా కావాలనుకుంటే ఆ విధంగా మనకు ల్యాండ్ అమ్మకానికి సిద్ధంగా ఉంది. ఎకరం ఇస్తారు, 20 గుంటలు ఇస్తారు, ఎకరంన్నర అని ఇస్తారు, 2 ఎకరాలని ఇస్తారు, 3 ఎకరాలని ఇస్తారు, 3.5 ఇస్తారు. మనకు ఏ విధంగా బడ్జెట్ని బట్టి, మన బడ్జెట్ని బట్టి ఆ విధంగా మనకి ఇవ్వడానికి వీళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే అది మనకు ల్యాండ్ షేర్ చేసుకోవడానికి కూడా ఆ విధంగా ఉంటుంది. మనకు హైదరాబాద్ రోడ్కు జస్ట్ 4 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. టోల్ గేట్కు 4 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సిద్దిపేటకు 11 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. జేబీఎస్ బస్ స్టాండ్కు మనం 88 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఔటర్ రింగ్ రోడ్కు 60 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది ఏ విధంగా మనం చూసుకున్నా మనకు చాలా ఇది యాక్సెసిబుల్ ఉంటుంది. ఇంకో విషయం చెప్పాలి, చాలా తక్కువ ధరలో ఉంది. దీని ధర విషయానికి మనం వచ్చినట్లయితే ఎకరానికి మనకు 40 లక్షలు చెప్తున్నారు వాళ్ళు. రైతులు 40 లక్షలు చెప్తున్నారు, ఎకరానికి 40 లక్షలు చెప్తున్నారు. ఇంకా కొంచెం మనం ధర విషయం కూడా మనం మీకు నచ్చితే ధర విషయం కూడా మనం మాట్లాడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీకు ల్యాండ్ నచ్చితే ధర విషయం మాట్లాడచ్చు. 40 లక్షలు మాత్రం కాదు, 40 లక్షలు మాత్రం వాళ్ళు కోడ్ చేస్తున్నారు. 40 లక్షలు చెప్తున్నారు. మనం ఇంకా మాట్లాడే అవకాశం ఉంటుంది ఈ ల్యాండ్కు. ఈ విషయాన్ని గమనించగలరు. మనకు డబుల్ డాంబర్ రోడ్డుకు దగ్గరలో ఉంటుంది, హైవేకి దగ్గరలో ఉంటుంది. అన్ని గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్, ఆఫీసులు కూడా చాలా దగ్గరలో ఉన్నాయి. మనకు ఇది ఇన్వెస్ట్మెంట్ కానీ, ఫామ్ హౌస్ కానీ, గెస్ట్ హౌస్ కానీ, రీసేల్ పర్పస్ కానీ ఈ ల్యాండ్ మనకు చాలా బాగుంటుంది. ఇది 20 గుంటలు కడిలి వేసింది. ఇది కూడా మనకు 20 గుంటలు కావాలంటే కూడా ఇస్తారు. ఇది ఫామ్ హౌస్ కానీ బాగుంటుంది 20 గుంటలు. దీని పక్కనే మనకు 3 ఎకరాలు 2 ఎకరాలని ఇస్తారు. ఈ మొత్తం కలిపి అయిన ఇస్తారు, 3.5 ఎకరాలని ఇస్తారు. మనకు ఇది మీరు ఈ ల్యాండ్ నచ్చినట్లయితే మీరు డిస్ప్లే అవుతున్న నంబర్కు కాల్ చేసి మరిన్ని వివరాలు కావాలనుకుంటే ఈ నంబర్ కాల్ చేసి కనుక్కోవచ్చు. లేదంటే మీ ల్యాండ్ విజిట్ చేయాలనుకుంటే ముందుగా 1 డే బిఫోర్ కాల్ చేసి కన్ఫర్మ్ చేసిన తర్వాతే మీరు ల్యాండ్ విజిట్స్కి రండి. టైంకి వచ్చి నేను ఇక్కడున్నాను అక్కడున్నా అంటే మీరు ఇబ్బంది పడతారు. ఎందుకంటే మీరు దూరం నుంచి వస్తారు కాబట్టి ముందు కాల్ కన్ఫర్మ్ చేసుకొని మీరు ల్యాండ్ విజిట్కి రండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.